సో ఐ గైస్ నేను సంతోష్ కుమార్ అయితే మనకి రియల్మీ GT సిరీస్ స్మార్ట్ ఫోన్స్ 2 స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. సో వాటితోనే ప్యారలల్గా రియల్మీ బుక్ అయితే లాంచ్ చేశారు. రియల్మీ బుక్ అంటే వాళ్ళ ఫస్ట్ ల్యాప్టాప్ అనమాట రియల్మీ నుంచి. సో వీళ్ళు లైక్ లాస్ట్ 15 days 20 days నుంచి టీజ్ చేస్తూనే ఉన్నారు ఈ ల్యాప్టాప్ని. సో ఇదైతే మనకి స్టైలిష్గా స్లిమ్ అండ్ లైట్ వెయిట్ ల్యాప్టాప్కి అయితే వీళ్ళు టీజ్ చేసుకుంటూ వచ్చారు. సో ఫైనల్గా ఈరోజు అయితే లాంచ్ చేశారు. సో ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ప్రైసింగ్ గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి బాడీ నుంచి స్టార్ట్ చేస్తే మనకి 14.9mm థిక్నెస్తో వస్తుంది అండ్ మనకి 1.38 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో మనకి కొంచెం స్లిమ్గా అండ్ మనకి లైట్ వెయిట్ ల్యాప్టాప్ అనేది చెప్పొచ్చు. 1.4 kgs అంటే 38 or 4 అంటే క్లోజ్ టు 1.4 kgs కాబట్టి సో మనకి లైట్ వెయిట్ అంటే క్యారీ చేయడానికి కొంచెం బెటర్గానే ఉంటుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 14-inch IPS డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫుల్ HD కాదు, 2K రెజల్యూషన్ డిస్ప్లే. సో కొంచెం ఫుల్ HD కంటే కొంచెం ఫర్దర్ స్టెప్ అయ్యి వెళ్ళి 2K రెజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 100% sRGB కలర్ వాల్యూమ్ అయితే ఉంటుందని అయితే వీళ్ళు చెప్పారు. అండ్ మనకి 400 nits ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లే పరంగా కూడా మనకి 2K డిస్ప్లే కాబట్టి మనకి కొంచెం బెటర్ క్వాలిటీ అవుట్పుట్ అయితే మనం డిస్ప్లే నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మన ప్రాసెసర్ విషయానికి వస్తే సో ఇక్కడ మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. మనకి i3 వేరియంట్ అండ్ i5 వేరియంట్ రెండు 11th gen ప్రాసెసర్స్తోనే మనకి తీసుకొచ్చారు. అండ్ మనకి గ్రాఫిక్స్ విషయానికి వస్తే ఇక్కడ i3కి ఇంటెల్ UHD గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి i5 వేరియంట్కి అయితే ఇంటెల్ ఐరిస్ XE గ్రాఫిక్స్ని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇంటెల్ UHD కంటే కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట ఇంటెల్ ఐరిస్ XE అంటే కొంచెం బెటర్ GPU పర్ఫార్మెన్స్ అయితే మనకి i5 ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 8GB ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ మనకి స్టోరేజ్లో 2 వేరియంట్స్ అయితే మనకు ఉంటాయి. 256GB SSD వేరియంట్ ఒకటి ఉంటుంది అండ్ 512GB SSD వేరియంట్ ఒకటి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అయితే 256 ఆర్ 512GB అనేది. అండ్ నెక్స్ట్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి i3లో అయితే మనకి Wi-Fi 5తో అయితే మనకు ఉంటుంది అండ్ Bluetooth 5.1తో అయితే మనకి కనెక్టివిటీ వస్తుంది i3 వేరియంట్లో. అండ్ i5 వేరియంట్లో Wi-Fi 6 అండ్ Bluetooth 5.2తో మనకి i5 వేరియంట్ అయితే మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇక్కడ 54 watt బ్యాటరీ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి 11 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వీలైతే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఆన్ పేపర్ స్పెక్స్ బట్టి మనం బ్యాటరీ లైఫ్ అయితే కన్క్లూడ్ చేయలేం. రియల్ లైఫ్ యూసేజ్ బట్ అయితే మనం ఒక కన్క్లూజన్కి అయితే రావచ్చు. బట్ ఓకే డీసెంట్ బ్యాటరీ లైఫ్ ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ USB-C ఛార్జింగ్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ కనెక్టివిటీ పోర్ట్స్ మనం చూసుకున్నట్టయితే మనకి i3 వేరియంట్లో అయితే మనకి 2 USB 3.2 gen పోర్ట్స్ అయితే మనకి ఇచ్చారు. USB Type-C పోర్ట్స్ అనమాట ఇవి. అండ్ USB-A 3.1 gen అయితే మనకి ఇక్కడ ఒకటి ఉంది ప్రొవైడ్ చేశారు. అండ్ 3.5 ఆడియో జాక్ అయితే ఉంటుంది. సో మనకి 2 USB-C పోర్ట్స్ అయితే మనకు ఉంటాయి అండ్ 1 USB-A పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మనకి i5 వేరియంట్లో అయితే Thunderbolt 4 పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది. అండ్ మనకి USB-C 3.2 gen పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది. అండ్ మనకి USB-A 3.1 gen పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మన 3.5 ఆడియో జాక్ అయితే మనకి. సో ఇక్కడ మనకి ఒక Thunderbolt 4C పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ మనకి USB Type-C పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మనకి USB-A పోర్ట్ అయితే మనకి i5 వేరియంట్లో ఉంటుంది. సో i3లో అయితే మనకి Thunderbolt సపోర్ట్ అయితే ఇవ్వలేదు. సో మనకి i5లోకి i3కి కొంచెం డిఫరెన్స్ అయితే బాగానే చూపించారు. ప్రతి స్పెక్లో మనకి డిఫరెన్స్ అయితే చూపించారు. సో నెక్స్ట్ అదర్ ఫీచర్స్ అంటే చూసుకుంటే మనకి బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది. అండ్ 1.3mm కీ ట్రావెల్ అయితే ఉంది. అండ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే పవర్ బటన్తో ఇంక్లూడ్ చేశారు. సో మనకి పవర్ బటన్ మీద ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ మనకి 720p HD కెమెరాతో మనకి ఇదైతే స్మార్ట్ ఫోన్ ఇన్బిల్ట్ అయితే మనకి వస్తుంది HD కెమెరాతో. అండ్ ఫైనల్గా మనకి స్పీకర్స్ విషయానికి వస్తే మనకి DTS హార్మన్ స్పీకర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ Windows 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి ఈ రియల్మీ బుక్ అయితే వస్తుంది. సో ఇవైతే ఓకే డీసెంట్ ప్రైసింగ్తోనే లాంచ్ చేశారు. బట్ ఇవైతే కైండ్ ఆఫ్ నార్మల్ యూసేజ్ ల్యాప్టాప్ అనమాట. అంటే ఒకవేళ మీరు ప్రొడక్టివ్ పర్పస్ కోసం ఈ ల్యాప్టాప్స్ కన్సిడర్ చేయాలనుకుంటే మాత్రం ఇవైతే పనికిరావు. జస్ట్ కైండ్ ఆఫ్ నార్మల్ స్టూడెంట్ ల్యాప్టాప్స్ అనమాట. అంటే హెవీ ఎడిటింగ్ ఆర్ ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ లాంటి పర్పస్కి అండ్ గేమింగ్కి ఇలాంటి వాటికి అయితే మనకి ఈ ల్యాప్టాప్స్ అయితే కాదు.
బట్ నార్మల్గా స్లిమ్ అండ్ లైట్ వెయిట్ ల్యాప్టాప్ ఫర్ నార్మల్ యూసేజ్, డైలీ యూసేజ్కి బెటర్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మనం ఈ ల్యాప్టాప్ అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ రియల్మీ నుంచి ఫస్ట్ ల్యాప్టాప్ కాబట్టి మనకి రియల్ లైఫ్ యూసేజ్ చూసి మనం కన్సిడర్ చేయాలనేది నా ఫీలింగ్. సో ఇదైతే రియల్మీ బుక్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్. సో మీకేమనిపించింది? బెటర్ ప్రైసింగ్ అనిపించిందా, లేదా ఇంకా వెయిట్ చేస్తారా? ఇంకా బెటర్ ఆల్రెడీ ఉన్న బ్రాండ్స్, ల్యాప్టాప్ బ్రాండ్స్ ఉన్న వాటిల్లో మీరు చూస్ చేసుకుంటారా, లేకపోతే ఇది మీకు బెటర్ ల్యాప్టాప్ అనిపించిందా? నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ, ఇన్ఫర్మేటివ్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.